దిస్ ఈజ్ అ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ వర్కింగ్ మామ్. నా డే అయితే 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఉరుకులు పరుగులతో రెడీ అవ్వాలి, బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాగ్ సర్దుకోవాలి అండ్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను 7 o'clock ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే నాకు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ 7 అవుతుంది. సో అయితే నేను లోపల మొత్తం ఒకసారి ప్లే ఏరియాలో ఒక లుక్ వేస్తాను, మా చిన్నోడు అక్కడెక్కడైనా ఉన్నాడా ఏంటి అని. సో ఆ వాళ్ళు ఏంటంటే మా మమ్మీకి వాడిని కిందకి తీసుకెళ్ళి ఆడిస్తున్నారు. సో నేను పైకి వచ్చేసి గబగబా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏ కప్ ఆఫ్ టీ ఫర్ రిఫ్రెష్మెంట్ తాగేసి ఇంకా మళ్ళీ ఒకసారి కిందకి వెళ్ళాను అని చూద్దాం. వరకు కింద బాగా పిల్లలతో ఆడుతూ ఉంటాడు, ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. ఇంకా నన్ను చూస్తే మాత్రం ఇంకా ఎగ్జైట్మెంట్ ఇంకా డబల్ అవుతుంది. కాసేపు ఎత్తుకోవాలంతే, ఇంకా వాడిని ఎత్తుకుని ముద్దులాడి అప్పుడు కానీ వాడు ఊరుకోడు. సో అలా ఇంకా పైకి వచ్చేసి కాసేపు వాడితో టైం స్పెండ్ చేసి ఇంట్లో పనులు కొంచెం ప్రిపరేషన్ బిగిన్స్ అనమాట. రైస్ అయితే రైస్, టిఫిన్ అయితే టిఫిన్ ఏంటో చూసుకుని డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుని వాడికి ఫస్ట్ నేను 8-8:30 గట్లా నేను పెట్టేస్తాను, లేదు అంటే మా మమ్మీ వాడికి ఫీడ్ చేసేస్తాను. మా డిన్నర్ మాది క్లోజ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 10:30-11 అయిపోతుంది. మ్యాక్సిమం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే తన కాల్స్ ఉన్న వర్క్ టైమింగ్ బట్టి ఒక్కొక్కరోజు ఒక్కొక్కలా ఉంటుంది. అవాళైతే మేము వేడివేడిగా పెసరట్లు వేసుకుంటున్నాం డిన్నర్లోకి. సో యమ్మీ డిన్నర్ని ఎంజాయ్ చేసేసి వీ వెంట్ టు బెడ్ బై 10-10:30 అనుకుంటా. అవాళ కొంచెం ఎర్లీగానే అయిపోయింది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.